చాలా పురాణత్వమైన హనుమంతుల వారి దేవాలయం అండి. సాక్షాత్తు హనుమంతుల వారే స్వయంభూగా వెలిచారు. దాదాపు 500 సంవత్సరాల నుంచి 700 సంవత్సరాలు పైగా చరిత్ర కలిగిన దేవాలయం. మన జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ దేవాలయానికి వెళ్ళాలి. ఎందుకు అంటే, ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే, ఎంత పెద్ద ఆరోగ్య సమస్య ఉన్నా సరే, ఒక్కసారి ఈ దేవాలయానికి వచ్చి హనుమంతుల వారి సింధూరం పెట్టుకుంటే, మీరు చూస్తున్నారు కదండీ! ఎవ్వరైనా సరే చాలా ఆరోగ్యకరంగా అవ్వాల్సిందే. ఇది నేను కాదు, ఇక్కడ వచ్చే భక్తులే మీకు ఈ విషయం చెప్తారండి. మీరు చూస్తున్నారు కదండీ! ఎన్ని వేల మంది భక్తులొచ్చినా, ఎన్ని లక్షల మంది భక్తులొచ్చినా, ప్రతి ఒక్క భక్తుడికి మాత్రం హనుమంతుల వారి దగ్గర నుంచి సింధూరాన్ని తీసి ప్రతి ఒక్కరికి పెట్టి మాత్రం పంపిస్తారండి. మీ జీవితంలో ఇంకా ఓటమే రాకూడదు, తిరుగులేని ధైర్యం రావాలంటే తప్పకుండా ఈ దేవాలయానికెళ్ళి హనుమాన్ చాలీస్ పఠించాలండి. మీరు చూస్తున్నారు కదండీ! హనుమాన్ చాలీస్ గురించి ఎంత గొప్పగా చెప్తారో ఈ ఆలయానికొచ్చే ప్రతి ఒక్క భక్తులు. చాలా పురాణత్వమైన, చాలా పవర్‌ఫుల్ మహాదేవుడి శివలింగం అండి. భూమి లోపట స్వామివారు వెలిచాడు. కాలక్రమేణా స్వామివారు పైకి రావడం జరిగింది. ఈ దేవాలయంలో చాలా మహిమలు, చాలా శక్తులు ఉంటాయండి. అందుకోసమే మీరు చూస్తున్నారు కదండీ! వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు నిత్యం మహాదేవుడి పైన జలాభిషేకం చేస్తారు. మరీ ముఖ్యంగా సంతానం కావాలని చెప్పేసి నంది చెవుల చెప్తే సాక్షాత్తు నేరుగా మహాదేవుడి పైకే వెళ్తుందండి. మీరు చూస్తున్న ఈ స్కూల్ పిల్లలైతే 9థ్ క్లాస్ వాళ్ళండి. ప్రతిరోజు నిత్యం వచ్చి మహాదేవుడి మీద అభిషేకం చేయడం జరుగుతుందండి. అది కూడా చండీ ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది. చాలామంది ఇక్కడికొచ్చి వాళ్ళ అప్పు సమస్యలు తొలగిపోవాలని చెప్పేసి మహాదేవుడికైతే పూజలు చేయడం జరుగుతుంది. మరీ విశేషంగా చిన్న పిల్లలు చాలామంది వచ్చి సిద్ధి వినాయక స్వామి వారికి చదువు బాగా రావాలి, మాటలు స్పష్టంగా రావాలని చెప్పేసి మొక్కుకుంటారండి. చిన్న పిల్లలు రావాల్సిన దేవాలయం. మీరు గనక మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే తప్పకుండా ఈ దేవాలయానికి తీసుకెళ్ళండి. అలాగనే ఎవరికైనా నవగ్రహాల దృష్టి గాని, దోషాలు గాని ఉంటే తప్పకుండా ఎంత పెద్ద సమస్యలున్నా ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవిత కాలంలో సమస్యలుంటాయి. ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు పూజారి గారిని సంప్రదించి రాహుకేతు పూజలు గాని, నవగ్రహాల దోషాలు ఏవున్నా కనుక్కోండి, చెయ్యండి. తక్షణమే మాయమవుతాయి. ఈ అమ్మగారైతే ఈ ఆలయానికి వచ్చి ప్రతిరోజు మనస్ఫూర్తిగా సేవ చేసుకుంటారండి ఈ ఆలయంలో. ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు చెప్పిన మాట ఏంటి అంటే, మేము గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అయితే మాకు గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. చాలా మంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఈ ఆలయానికి రావడం జరుగుతుంది. మాకు సంతానం కావాలని చెప్పి కోరుకుంటే మాకు తిరుగులేని ఆరోగ్యకరమైన సంతానం కలిగింది. ఎన్నో అప్పుల బాధలైతే నెరవేరాయి. చాలా పురాణతమైన పవర్‌ఫుల్ టెంపుల్ ఇది. ఈ ఆలయానికి వచ్చి ఈ సమస్య తీరదంటూ ఉండదండి. ముఖ్యంగా చాలా మంది ఆరోగ్య సమస్యలతోటి వస్తారు. పూజారి గారైతే దేవుడితోటి కొలుస్తారండి ఈ ఆలయంలో. అంత పవర్‌ఫుల్ హనుమంతుల వారి దేవాలయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం ఆధాఢ్యం వాక్పటుత్వం చ హనుమస్ ప్రణామవేద్ భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షాకిరి నాగిరి చోర దర్పాది ఉపద్రవాది పీడా పరిహార సంపూర్ణ ఆంజనేయ అనుగ్రహ ప్రసాద సంపూర్ణ ఆరోగ్యవస్తు. హనుమంతుల వారి దేవాలయానికి నాతో పాటు మీరు కూడా రండి. ఈ దేవాలయానికి ఎలా చేరుకోవాలంటే, కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర మీరు మలక్పేట్‌కి వెళ్ళే ఏ బస్ ఎక్కినా సరే అండి, నియర్ చాదర్‌గఢ్ దిగి ఎఫ్‌బి ఫ్రెష్ బేకరీ అని ఉంటుంది. ఆ బేకరీ పక్క గల్లీలో ఒక 100 అడుగులేస్తే ఈ దేవాలయం వస్తుంది. నేనైతే ర్యాపిడో పైన వెళ్ళానండి మా ఇంటి నుంచి. నాకు రూ. 33 ఛార్జెస్ పడింది. సికింద్రాబాద్ బస్ స్టాప్ నుంచి, కోటి ఉమెన్స్ కాలేజ్ బస్ స్టాప్ నుంచి ఏ నంబర్ బస్సు ఎక్కాలి, నేను బస్ నంబర్స్ డిస్‌ప్లే పైన ప్రొవైడ్ చేశానండి. అలాగని కోటి నుంచి అయితే రూ. 15 ఛార్జ్ పడుతుంది. సికింద్రాబాద్ బస్ స్టాప్ నుంచి ఆలయానికి చేరుకోవడానికి రూ. 25 ఛార్జెస్ పడుతుంది. సెల్ఫ్‌గా వచ్చే వాళ్ళకి గూగుల్ మ్యాప్ మరియు అడ్రస్ నేను వీడియో డిస్క్రిప్షన్‌లో క్లియర్‌గా పెడతాను. తప్పకుండా చూసి రండి. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. మీకోసం ఎంతో కష్టపడి ప్రతి ఒక్క ఆలయాన్ని చూపించాలి, వాటి చరిత్ర చెప్పాలని చెప్పేసి ఎన్నో అప్పులైనా సరే చేసి చూపిస్తున్నానండి. దయచేసి మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా సపోర్టింగ్‌గా, చాలా బూస్ట్‌గా ఉంటుంది. ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. మీరు ఒక లైక్, ఒక కామెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే యూట్యూబ్ కొన్ని వందల మందికి కాదండి, కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి రికమెండ్ చేస్తుంది. ఎవరికైనా ఏమైనా సమస్యలుంటే ఈ ఆలయానికి వచ్చి ఆ కోరిక నెరవేరితే మీ కామెంట్ వల్లనే ఆ పుణ్యం మీకే కలుగుతుందండి. దయచేసి ఒక్క కామెంట్, ఒక్క లైక్ చేయండి ఈ వీడియోకి. దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది మన వీడియో ఎంతమందికి రీచ్ అవుతుంది, ఎంతమందికి యూజ్ అవుతుందని చెప్పేసి. అది నెగెటివ్ అయినా సరే, మీకు నచ్చకపోతే వీడియోకి డిస్‌లైక్ కొట్టండి. నేనే చెప్తున్నాను, నచ్చితే గనక లైక్ కొట్టండి. మీ సపోర్ట్ చాలా అవసరం అండి ఈ యూట్యూబ్ ఛానల్‌కి. ఓన్లీ డివోషనల్ వీడియోస్ మాత్రమే చేస్తానండి. కేవలం మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని నమ్ముకొని వీడియోస్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు దేవాలయానికి వెళ్ళాలి, మన దేవాలయాలను మనమే కాపాడుకోవాలి, రక్షించుకోవాలనే సంకల్పంతోటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను.
ప్రతి ఒక్క హిందువు ఈ వీడియోకి లైక్ చేశారని చెప్పేసి కోరుతున్నాను. మీరు చూస్తున్న ఈ రూట్ మ్యాప్ వచ్చేసి మలక్పేట్లో ఉన్న యశోద హాస్పిటల్ పక్క గల్లీ నుంచి స్ట్రెయిట్‌గా వస్తే ఈ ఆలయం వస్తుందండి. అక్కడి నుంచి ఎటువంటి కట్ లేకుండా ఫుల్ వీడియో రూట్ పెట్టానండి. మలక్పేట్ యశోద హాస్పిటల్ నుంచి మనమైతే హనుమంతుల వారి ఆలయానికి చేరుకున్నాము. ఆలయం లోపలికి వెళ్దాం రండి. ముందుగా ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు ఈ దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం అయితే మనకి దర్శనం ఇస్తుందండి. చాలా పెద్ద ధ్వజస్తంభం. దీని మీదనే అత్యంత పెద్దదైన హనుమంతుల వారి విగ్రహం స్టాచ్యూ ఉంటుందండి. రైట్ సైడే మనకి కాలు శుభ్రం చేసుకునే స్థలాన్ని కేటాయించారు. తప్పకుండా ఆలయానికి వెళ్లే ముందు కాలు శుభ్రం చేసుకొని ధ్వజస్తంభం దగ్గర మీ సంకల్పం చెప్పుకొని ఆలయం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ నాతో పాటు మీరు కూడా ఆలయం లోపలికి రండి. ఎవరైతే సెల్ఫ్ ట్రాన్స్పోర్ట్ పైన వస్తారో వాళ్ళకి బైక్ పార్కింగ్ కానీ కార్ పార్కింగ్ కానీ ఆలయం బయట అయితే మనకి స్పేస్ ఉంటుందండి. ఆలయం లోపలికి ఎంటర్ కాగానే రైట్ సైడ్ మనకి నవగ్రహాలు దర్శనం ఇస్తాయండి. మీకు ఏ ఆలయంకి వెళ్ళినా సరే నవగ్రహాలు ఉంటే తప్పకుండా 9 ప్రదక్షిణాలు చేయండి, లేదా పూజారి గారి సలహా తీసుకొని నవగ్రహాల ప్రదక్షిణాలు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంతమంది భక్తులు వస్తే అంతమంది భక్తులతోటి పూజారి గారైతే వారి కోరిక మేరకు వచ్చిన భక్తులతోటైతే నవగ్రహాల పూజలు జరిపించడం జరుగుతుంది. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ ఉదాయ చ ఓం శాంతి కళవై ఓం శమగ్నిరగ్నివిస్కరక్షణ సూర్య సంభాతో వా ప్రభా హరే ఓం. చాలా మంది భక్తులైతే ఇక్కడ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారండి. ఈ ఆలయంలో నమ్మకం ఏంటి అంటే ఎవరికైనా ఏవైనా నవగ్రహాల దోషాలుంటే ఈ ఆలయంలో వచ్చి ప్రదక్షిణలు గనక 9 ప్రదక్షిణాలు చేసే పోతాయి అని చెప్పేసి ముఖ్యంగా పూజారి గారి సలహా తీసుకొని చేశారు. అలాగనే నవగ్రహాల ముందే మనకి ఇక్కడ మహాదేవుడి లింగం కనిపిస్తుందండి. చాలా విశేషమైన చాలా చరిత్ర కలిగిన మహిమ కలిగిన మహాదేవుడి లింగం అండి. ఈ మహాదేవుడి ఉపాలయం గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలండి. సాక్షాత్తు కొన్ని సంవత్సరాల క్రితం మహాదేవుడి లింగం భూమి లోపట 4 ఫీట్ల లోపట ఉండేదండి. భక్తులైతే ముఖాల పైన కూర్చొని అభిషేకం చేసేవాళ్ళు. కాలక్రమేణా ఆలయం డెవలప్మెంట్ అవుతూ విగ్రహాన్ని మీద పెట్టారండి. వచ్చే భక్తులు చాలా సులభంగా మహాదేవుడికి అభిషేకం చేయడం కానీ, వాళ్ళ కోరికలు తెలియడం కానీ, సంతానం కోసం, అప్పుల సమస్య కోసం, ఇతర ఏ సమస్యలున్నా నంది చెవుల చెప్తే సాక్షాత్తు మహాదేవుడు వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి భక్తుల నమ్మకం. అలాగనే ప్రతి మహర్ష శివరాత్రికి మరియు శివరాత్రికి చాలా విశేషమైన పూజలు జరుపుతారు ఈ దేవాలయంలో. శివరాత్రికి అయితే దాదాపు 5,000 మంది నుంచి 10,000 మంది పైగా భక్తులైతే ఈ ఆలయానికి విచ్చేస్తారు మరియు వాళ్ళ ఒక్క పొద్దుని వదులుతారండి. శివరాత్రికి దాదాపు 5,000 మంది పైగా భక్తులకైతే తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదం కానీ మరియు ఫలాలు కానీ, యాపిల్స్ కానీ, బనానాస్ కానీ, ద్రాక్ష పండ్లు కానీ, ఇతర ఫ్రూట్స్ కానీ వచ్చే కొన్ని వేల మంది అండి. దాదాపు ఒక 5,000 మంది పైగా భక్తులకి కమిటీ మెంబర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. నాకైతే ఈ స్కూల్ పిల్లలను చూడంగానే చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది. ఇక్కడ మహాదేవుడికి ఫస్ట్ సిద్ధి వినాయక స్వామికి, తర్వాత కార్తికేయ స్వామికి, తర్వాత అమ్మవారికి, ఆ తర్వాత మహాదేవుడి పైన అభిషేకం చేశారండి. పేరెంట్స్ చాలా అంటే చాలా మంచి సంస్కారం అయితే ఇచ్చారు ఈ పిల్లలకి. ఈ ఆలయానికి చాలా మంది చిన్నపిల్లలు వచ్చి మహాదేవుడికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మరియు సాయంత్రం వచ్చేసి 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అండి. మహాదేవుడి దర్శించుకున్న తర్వాత పక్కనే మనకి గర్భాలయంగా మనకి హనుమంతుల వారి దర్శన భాగ్యం కలుగుతుందండి. ఈ ఆలయంలో ఉన్న హనుమంతుల వారి పవర్ ఏంటి అంటే ప్రతి ఆలయంలో ఉన్నట్టు కాకుండా ఈ దేవాలయంలో హనుమంతుల వారి విగ్రహం శంఖ చక్రాలతోటి దర్శనమిస్తాయండి. ఈ దేవాలయానికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి తీర్థ ప్రసాదాలు ఇచ్చి పంపిస్తారండి. అది కూడా వాళ్ళ ఇంటి సభ్యులకు కూడా ప్రసాదం పెట్టి మరి పంపిస్తారు పూజారి గారు ఇంటికి. వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు ఆరోగ్యకరంగా ఉండాలి అని చెప్పేసి ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా కాదండి, ఎన్ని లక్షల మంది భక్తులు వచ్చినా ప్రతి ఒక్క భక్తుడికి హనుమంతుల వారి దగ్గర ఉన్న సింధూరాన్ని తీసి ప్రతి ఒక్క భక్తుడికి పెట్టి పంపడం జరుగుతుంది. మనకేమైనా రోగాలు వచ్చినా సరే, ఆ రోగాలన్నీ పోవాలన్నా సరే ఇక్కడ ఉన్న హనుమంతుల వారి దగ్గర ఉన్న సింధూరాన్ని ధరిస్తే ఎంత పెద్ద రోగ సమస్యలైనా సరే వెళ్ళిపోవాల్సిందే. మరీ ముఖ్యంగా శ్రీ రామనవమి హనుమంత్ జయంతికి మాత్రం కొన్ని లక్షల మంది భక్తులైతే విచ్చేస్తారండి. చాలా ఘన వైభవంగా పూజలు జరుపుతారు. ఈ వీడియోలో గనక నేనేమన్నా తప్పులు కానీ పొరపాట్లు కానీ మాట్లాడినా క్షమించాలని
వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాను. మీరు చూస్తున్నారు కదండీ! నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. మీరెప్పుడైనా ఈ ఆలయానికి వెళ్ళాలంటే శనివారం కానీ, మరియు మంగళవారం కానీ, శ్రీ రామనవమి గాని, హనుమాన్ జయంతి గాని ఎళ్ళండి. చాలా విశేషమైన అనుభూతి పొందుతారు. అలాగనే స్వామివారికి విశేషమైన పూజలు, వడమాల, సింధూర లేపనం, ఆకు పూజ లాంటివి చాలా ఘనవైభవంగా జరుపుతారండి ప్రతి శనివారం మరియు మంగళవారం. ఈ వీడియో ఇంతవరకి చూసుంటే మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. మీకు గనక వీడియో నచ్చకపోతే ఏమైనా మార్చుకోవాల్సి ఉంటే అది కామెంట్‌లో తెలపాలని చెప్పేసి కోరుతున్నాను. ప్రతి సంవత్సరం మనం జరుపుకునే ఉగాది సమయంలో చాలామంది ముస్లిమ్స్ వచ్చి ఇక్కడ హనుమంతుల వారిని దర్శించుకుంటారు. ఇక్కడ స్వామివారి దగ్గర తీర్థ ప్రసాదాలు తీసుకుంటారండి. వారి నమ్మకం ఏంటి అంటే ఉగాది రోజున ముస్లిమ్స్ గనక ఈ ఆలయానికి వచ్చి మొక్కుకుంటే వాళ్ళకి ఏవైనా ధర్మమైన కోరికలుంటే నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడికొచ్చిన భక్తులైతే తెలిపారండి. తప్పకుండా మాత్రం ముస్లిమ్స్ మాత్రం ఇక్కడికి ఉగాది రోజు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తారంటే ఎంత పవర్‌ఫుల్ దేవాలయమో మీరే తెలుసుకోండి. అలాగని ఈ దేవాలయానికి దాదాపు 500 సంవత్సరాల నుంచి 700 సంవత్సరాల పైగా చరిత్ర ఉందని చెప్పేసి ఇక్కడొచ్చే భక్తులైతే చెప్పారు. సో, మీకు మన హైదరాబాద్‌లో, సికింద్రాబాద్‌లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఆలయానికి వెళ్ళాలని కోరుతున్నాను. ముఖ్యంగా మలక్‌పేట్‌లో ఉన్నవారు చాదర్‌ఘట్ గాని, కోఠి గాని, సైదాబాద్, సంతోష్ నగర్, మలక్‌పేట్ చుట్టుముట్టు ఏరియాలో ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. తప్పకుండా మలక్‌పేట్‌లో ఉన్నవారైతే ఈ ఆలయానికి వెళ్ళాలి. అలాగనే మనకి మరో ఉపాలయంగా సిద్ధి వినాయక స్వామి వారి ఆలయం ఉంటుందండి. చిన్న పిల్లలైతే వచ్చి చాలా విశేషంగా సిద్ధి వినాయక స్వామి వారిని మొక్కడం జరుగుతుంది. వాళ్ళకి మంచి చదువు గాని, బుద్ధి గాని, సంస్కారం గాని ఒక మంచి బిహేవియర్ రావాలని చెప్పేసి స్వామివారిని కోరుకుంటారు. ముఖ్యంగా చాలా మందికి మాటలు రావండి. సో, వాళ్ళు కూడా సిద్ధి వినాయక స్వామివారికి దగ్గరికి చిన్న పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని వచ్చి స్వామివారి దగ్గర పూజలు చేపించడం గాని జరుగుతుంది. ఈ దేవాలయం కమిటీ మెంబర్స్ మరియు ఈ ఆలయానికి వచ్చిన భక్తుల మాటలో విందాం ఈ దేవాలయం గురించి. జై శ్రీరామ్. ఈ ఆంజనేయ స్వామి గుడి చాలా పురాతనమైనది. మా నాన్న మా తాతల వాళ్ళ నుండి ఇక్కడికి వస్తుంటాము. నేను సర్నార్ నుండి ఇక్కడికి వచ్చిన ఏది మొక్కితే అది నిజమవుతుంది. చాలా పురాతనమైన దేవాలయం. జై శ్రీరామ్, జై హనుమాన్. నేను మలక్పేటలో ఉంటున్నాను. నా పేరు గీత. నేను చాలా సంవత్సరాల నుంచి ఈ టెంపుల్కి రావడం జరుగుతుంది. సో ఈ టెంపుల్లో నాకు చాలా పీస్ఫుల్ దొరుకుతుంది అనమాట. నేను ఏది కోరుకుంటానో అది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎవ్రీ సాటర్డే కానీ ఎవ్రీ ట్యూస్డే కానీ నేను రావడం జరుగుతుంది. సో నా కోరికలు తీరిన తర్వాత నేను దానికోసం నా మొక్కులన్నీ తీర్చుకోవడం కూడా ఉంటుంది. సో ఇక్కడ చాలా ప్రశాంతంగా పంతులు గారు ఏది చెప్పినా మేము అది పాటించడము. సో పురాతన కాలం నుంచి ఇక్కడ నుంచి రావడం వల్ల గుడికి చాలా మహిమగల గుడి అని చాలా ప్రతిష్టంగా తెలియజేస్తున్నారు. సో అందరూ రావాలని కోరుకుంటున్నాను. అయితే దీపిక. సో ఐఎమ్ ఫ్రమ్ క్లాస్ 9th. సో ఇక్కడైతే నేను రోజు విజిట్ అయితే చేసే టెంపుల్ ఇది. సో పవర్ఫుల్ టెంపుల్ ఆంజనేయ స్వామికి. ఇక్కడైతే మనకి శివజీ అయితే కనిపిస్తుంది అన్నమాట. సో ఇదైతే చాలా పవర్ఫుల్ శివలింగం. నేను కోరుకున్న కోరికలు కూడా తీరిన టెంపుల్ ఇది. చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇక్కడ మనకు వచ్చేసి టెంపుల్ చాలా శివలింగం అండ్ సహస్రనామాలతో కనిపిస్తాయి అన్నమాట. సో ఇదైతే చాలా బెస్ట్ టెంపుల్ విజిట్. ఇక్కడ వస్తే అయితే పీస్, చాలా మైండ్ పీస్గా ఉంటుంది అండ్ చాలా తృప్తిగా కనిపిస్తుంది. ఇది అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. హలో, నా పేరు దీపు అనమాట. మేము ఇక్కడే పక్కనే ఉంటాం అపార్ట్మెంట్లో అండ్ డైలీ ఉంటాం టెంపుల్కి. అండ్ మీరు కోరుకున్న కోరికలు కూడా తీరుతాయి టెంపుల్లో. అండ్ ఇక్కడ శివాలయం టెంపుల్ ఉంది అండ్ అక్కడ దేవుడిది అటు సైడ్ హనుమాన్ టెంపుల్ ఉంది. అందరు విజిట్ చేయాలని కోరుకుంటున్నా. చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది. నా పేరు హాసిని. నేను ఇక్కడ ఓల్డ్ మలక్పేట్లో ఉంటాను. సో నాకు ఈ టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్. ఇక్కడికి వస్తే నాకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నేను ప్రతి ట్యూస్డే అండ్ సాటర్డే ఇక్కడికి వస్తాను. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నా పేరు ఇందు. నేను ఎవ్రీ సాటర్డే ఇక్కడికి వస్తాను. కోరిన కోరికలన్నీ తీసే చాలా పవర్ఫుల్ టెంపుల్. నా పేరు వైశాలి. నేను ఎవ్రీ సాటర్డే టెంపుల్కి వస్తాను. నాకు ఈ టెంపుల్కి వస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. तो नमस्ते, जय श्री राम। ये हमारा बहुत अच्छा मंदिर है हनुमान जी का। मैं यहाँ पे बचपन से आ रहा हूँ। अभी मैं 23 इयर्स का हूँ। मैं बचपन से यहाँ पे आ रहा हूँ। मैं पहले अपने फादर के साथ आता था। मेरे फादर भी अभी भी आते हैं, मैं भी आता हूँ। हैदराबाद इज माई कर्म भूमि एंड बस सिया राम की कृपा है। जय श्री राम। నా పేరు రామ్. నేను మలక్పేటలో ఉంటాను. గుడికి శనివారం ఎవ్రీ సాటర్డే వస్తుంటాను. నేను వచ్చినప్పుడల్లా నాకు ఇది మనసు పూర్తిగా మంచిగా అనిపిస్తుంది ఉండడం, ఇక్కడ రావడము. ఎవ్రీ సాటర్డే వస్తూనే ఉంటాను ఇక్కడికి.
రావడం అయితే చాలా మంచి ఉంటుంది ఇక్కడ రావడం. నమస్కారం అండి, నా పేరు యాదగిరి. మేము మలక్పేటలో ఉంటాము. గుడికి శనివారం మంగళవారం వారం వస్తుంటాము. మా బాబుని తీసుకొని మంచిగా ఉంటుంది. मैं 5 ईयर से आता हूँ मंदिर को. मंदिर हर एक मन्नत अच्छा हो जाता. बच्चों के लिए भी लेके आना, बच्चे क्या प्रसाद लिए तो उनको भी अच्छा रहता. हम 5 ईयर से हर सैटरडे ट्यूसडे आ जाते. मंदिर का आशीर्वाद बहुत अच्छा है. कोशिश करना सब जने आने के लिए. ఈ టెంపుల్ చాలా పాతది. యాక్చువల్లీ మా తాతలు మా ముత్తాతల నుంచి ఇక్కడనే ఉంది. మా ముత్తాతల చోకీ రంగయ్య ఆయన ఇక్కడ అగ్రికల్చర్ ఫార్మింగ్ చేస్తుండే. అప్పటి నుంచి ఈ టెంపుల్ చాలా ఫేమస్. రీసెంట్గా డెవలప్మెంట్ కూడా చేశారు. ఇప్పుడు ఇంకా ప్రసిద్ధి చెందుతుంది టెంపుల్. మంచి డెవలప్ అవుతుంది. డే బై డే పబ్లిక్ పెరుగుతుంది, రష్ పెరుగుతుంది. హనుమాన్ జయంతి అప్పుడు చాలా ఆస్పిషియస్గా పూజలు అవుతాయి. ఇక్కడ చాలా మంచిగా పూజ అవుతుంది. టెంపుల్ బాగుంటుంది. శనివారం మండే వస్తా. బాగుంటుంది. మనం కోరికలు అడిగినవన్నీ తీర్చేస్తా. ఆంజనేయ స్వామి శివుడు గిట్ట తీర్చేస్తారు. బాగుంటుంది. చిన్నగా ఉండే గుడి రోడ్డు పైన ఉండే. ఈరోజు 2005లో ఈరోజు అభివృద్ధి జరిగింది. చాలా బాగా చేశారు. చాలా బాగా ఉంది ఇప్పుడు గుడి. ప్రజలు బాగానే వస్తుంటారు. చిన్న గుడిని ఈరోజు చాలా బాగా చేశారు. జై శ్రీరామ్. శ్రీరామ్ జై వీరాంజనేయ నమః. ఈ టెంపుల్ నేను ఆల్మోస్ట్ నాకు 43 ఇయర్స్ ఓల్డ్. నేను చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్కే వస్తున్నాను. మా తాతగారు మా అమ్మమ్మ గారు కూడా ఈ టెంపుల్కే వస్తూ ఉండేవారు. యాక్చువల్లీ ఈ టెంపుల్ ఇంత డెవలప్ అయింది అంటే ఇక్కడ చాలామంది భక్తులు ఎన్నో ఏళ్ల నుంచి వస్తూ ఉన్నారు. చాలా మహిమ ఉంది కాబట్టి వస్తూ ఉంటారు కాబట్టి ఇంత డెవలప్ అయింది. యాక్చువల్లీ ఈ టెంపుల్ ఎంత చిన్నగా ఉండేదంటే ఈ రూమ్లో సగం రూమ్ లోపల ఆ డేటి కిందుండి అక్కడ చిన్నగా నడిపిస్తూ ఉండేవారు. ఒక పెద్ద ఆయన ఉండేవారు. ఆయన పేరు గుర్తు రావట్లేదు. వెంకటాచార్య గారు వచ్చేవారు. మేము చిన్నప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చేవాళ్ళం అంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ దేవుడికి నమస్కారం తొందరగా పెట్టేసుకుని తీర్థం తీసుకుని వెళ్ళాలి అని చెప్పి. తర్వాత నెమ్మదిగా అంచెలంచెలుగా బాగా పోయింది. శివుడు ఇక్కడ ఉండేవారు. శివుడు యాక్చువల్లీ ఇక్కడ ఉండేవారు సైడ్లో. తర్వాత దీన్ని పైకి లేపి సుదర్శన్ అని మాకు బాగా తెలిసిన వాళ్ళు ఆయన దీన్ని పునరుద్ధరణ కోసము దీన్ని బాగా డెవలప్ చేసి అండ్ ఇక్కడ చాలా మటుకు ఇంప్రూవ్ చేసి అండ్ సంపత్ని మెయింటైన్ చేస్తూ ఆయన్ని మెయింటైన్ చేస్తూ పునర్ప్రతిష్ఠ చేసి ఇక్కడ ధ్వజస్తంభం పెట్టించి రండి. ఐ విల్ షో యూ కపుల్ ఆఫ్ థింగ్స్. కమ్. సరే ఇటు నుంచి వెళ్దాం. దాన్ని ఇటు పక్కన గణపతిని స్థాపించారు నైరుతిలో, రైట్. అండ్ దెన్ ఇఫ్ యూ యాక్చువల్ 2016లో దీన్ని బాగా ఇంకాస్త మెరుగుపరిచారు. రండి. ఐ విల్ షో యూ సమ్ మోర్ థింగ్స్. కమ్. ఇప్పుడు హనుమాన్ చాలీసా తెలుగులో ఇది కనిపిస్తోంది కదా, ఇది దాదాపు 55 ఏళ్ల నుంచి ఉన్నది. ఇది చిన్నప్పటి నుంచి మేము ఇక్కడి నుంచే కూర్చొని నేర్చుకున్నాం యాక్చువల్. రండి ఇక్కడ చూడండి. యూ హ్యావ్ టు సీ దిస్. అది హనుమాన్ చాలీసా ఎంతోమంది ఎన్నో డిఫరెంట్ విధంగా చేస్తూ ఉంటారు. 108 సార్లు చదువుతారు, 40 సార్లు చదువుతారు, 41 రోజులు దీక్షాది పఠిస్తారు. బట్ మాకేంటంటే తెలుగు రావడం ఇంపార్టెంట్. దాంతోపాటు తెలుగులో ఇది చదువుకుని దీన్ని నేర్చుకోవడం ఇక్కడే నేర్చుకున్నాను నేను హనుమాన్ చాలీసా నిజం చెప్పాలంటే. సో ఇప్పుడు సంపత్ ఉన్నారు ఇక్కడ. హీస్ బిన్ డెవలపింగ్ ద టెంపుల్ ఎ లాట్. చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ రెగ్యులర్గా వచ్చి పూజలు అవి చేస్తూ ఉంటారు. ఈయనతో పాటు ఇంకో ఆయన హెల్పర్ ఉంటారు, నాగరాజు ఉంటారు, రైట్. ఇక్కడ ఏంటంటే హిందూ ధర్మ సంస్థాపన కోసము హనుమంతుడు, శ్రీరాముడు, శివుడు, విఘ్నేశ్వరుడు డిఫరెంట్ టైమ్స్లో ఏమేం చేయాలి అనేది ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎంతో పండగలకి ఇంకాస్త ప్రశస్తంగా జరుగుతూ ఉంటాయి పూజలు. నేను ఇక్కడ శివరాత్రి, హనుమత్ జయంతి, కార్తీక మాసంలో ఆల్మోస్ట్ ఎవ్రీడే ఇక్కడ పూజలు జరుగుతూనే ఉంటాయి. నిత్యం నీళ్లు పోస్తూనే ఉంటారు ఇక్కడ అభిషేకానికి. వన్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు షో యూ. కమ్. ఇక్కడ ఏంటంటే ఇది యాక్చువల్లీ ఎవరికి ఇష్టం లేదు. ఇక్కడ చూస్తే ఇక్కడ దాతలది పేర్లు ఉంటాయి. ఎవరికి ఇష్టం లేదు. వాళ్ళు గుప్తంగా కూడా ఎన్నో దానాలు అవి చేస్తూ ఉంటారు ఇక్కడ. యాక్చువల్లీ చాలా దానాలు అవి జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఈవెన్చువలీ వాట్ వీ వాంట్ టు డూ హియర్ ఇన్ దిస్ టెంపుల్ ఇస్ అక్కడ ఆయన ఆర్చ్ అది వీలవుతే వెండితో చేయాలని ఇన్ ద నెక్స్ట్ 1-2 years. అది మా సంకల్పము. దాంతోపాటు అవి తర్వాత మన నవగ్రహాలను కూడా పునఃప్రతిష్ఠ చేశారు. సో మీరు చూస్తే కనుక ధ్వజస్తంభాన్ని పెట్టారు. ధ్వజస్తంభాన్ని మేము మళ్ళీ దాన్ని కంచితోటి చేయించాలి బేసికల్ దాన్ని. సో అవి రెండు మేము చేపట్టాలని అనుకుంటున్నాము.
సుదర్శన్ గారు ఇందాక చెప్పినట్టు వీ వాంట్ టు రివైవ్ ద టెంపుల్స్, నాట్ ఓన్లీ దిస్ వన్ బట్ ఆల్సో అరౌండ్ ద ఏరియా ఆల్ ద టెంపుల్స్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామరారణే మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతామరిష్టం వాతాత్మజం వాడరాయుధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం శ్రీశైలేశ దయాపాత్రం దీభక్తాయ గుణాన్వవం యతీంద్ర ప్రణవం వందే రమయా మాతరమణి లక్ష్మీనాథ సమారంభాం నాదయానమధ్యమాం అస్మదాచార్యపర్యంతా వందే గురు పరంపరాం. శ్రీమతి రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతామరిష్టం వాతాత్మజం వానరాయుధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం పాతమలపేట హైదరాబాద్ నందు గత కొన్ని 300 సంవత్సరాల పైగా ఈ యొక్క దేవాలయము నిర్మించి ఉన్నది. పురాతనమున గ్రామంలాగా ఉన్నటువంటి పట్టణం, ఆ గ్రామంలో తూర్పు భాగాన మలక్పేట అనే గ్రామంకి తూర్పు భాగంలో ఈ ఆంజనేయ స్వామి దేవాలయము దక్షిణముఖంగా ప్రతిష్ఠించబడినది. ఎప్పుడో పూర్వము కొన్ని 100 సంవత్సరాల కింద. తర్వాత రాను రాను ఇది పట్టణంగా మారుతూ గ్రామం పట్టణంగా మారుతూ ఈ దేవాలయం దినదినాభివృద్ధి కూడా చెందుతూ ఉన్నది. ముందుగా ఒక శిలలాగా ఒక పందిరిలాగా వేసి ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయాన్ని తర్వాత భక్తుల సహాయ సహకారాలు, పట్టణంలో ఉన్నటువంటి భక్తుల సహాయ సహకారాలతో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చెందించినారు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇందులో హనుమంచిపల్లి వెంకటాచార్య గారి యొక్క ఆచార్యులు గారు వారి దేవాలయంలో అర్చకులుగా చేశారు. 40-50 సంవత్సరాలు ఇందులో దేవాలయం అర్చకులుగా చేసుకుంటూ తర్వాత దేవాలయాన్ని నిర్మించారు. ముందుగా ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బివి రాజు గారు అనే యొక్క కార్పొరేటర్ గారు ఈ దేవాలయాన్ని స్లాబ్గా మార్చారు. ఎట్లా అంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కొంత ధనము తీసుకుని వచ్చి ఆ ధనముతో ఇక్కడ ఉన్నటువంటి భక్తుల సహకారాలతో దేవాలయాన్ని నిర్మించారు. తర్వాత భక్తులు కూడా పట్టణంగా మారుతూ భక్తులు కూడా పెరుగుతూ ఉన్నారు. దినదినంగా ఈ దేవాలయంలో అర్చనలు, అభిషేకాలు మరియు చేసుకుంటూ పోతున్నారు. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే చైత్రమాసంలో వచ్చేటువంటి చైత్రమాస శుద్ధ పౌర్ణమి నందు ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమంత్ విజయోత్సవము అనే పండగ పెద్ద ఎత్తున జరుపుతారు. ఇక్కడ ఉన్నటువంటి కులమతాలకు అతీతంగా అందరూ కూడా వస్తూ ఉంటారు. ఈ యొక్క దేవాలయంలో రోటు అనే యొక్క ప్రసాదాన్ని ఆ వెంకటాచార్య గారు ప్రసాదంగా తయారు చేసి భక్తులందరికీ ఇచ్చేవారు. ఇక్కడ ప్రతి శనివారము, మంగళవారం రోజున అభిషేకము, సింధూర విలేపనము, అష్టోత్తర శతనామార్చన, నాగవల్లి పత్ర అష్టోత్తరము, అదేవిధంగా వడమాల, చక్కెర పొంగలి, దజ్జోదనము, తర్వాత పులిహోర మొదలగు వంట యొక్క పదార్థాలను నైవేద్యంగా పెట్టి భక్తులకు ప్రసాదంగా వితరణ చేస్తుంటారు. అదేవిధంగా ఈ యొక్క దేవాలయాన్ని గత 2016 సంవత్సరంలో బాబు సుధాకర్ అనే యొక్క సుదర్శన్ గారు అనే యొక్క చైర్మన్ గారు ఈ దేవాలయాన్ని వారు చైర్మన్గా ఉన్నప్పుడు ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేద్దామని, అంతకుముందు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా వర్షాలు వచ్చినప్పుడు ఆ వర్ష ప్రభావంతో ఈ యొక్క వరదలు వచ్చి పాతగా ఉన్నటువంటి దేవాలయం అప్పుడే అంటే ఆ కాలంలో కట్టినటువంటి దేవాలయం దినదినము ముందర ఈ రోడ్డు విస్తరణ వేస్తూ ఉంటే రోడ్డు పైకి దేవాలయం కిందికి వర్షం వచ్చినటువంటి ఆ నీళ్ళను మొత్తం కూడా చెడు నీళ్ళని కూడా దేవాలయం మొత్తం నిండిపోయేది. ఆ నిండిపోయినప్పుడు అపరిశుభ్రంగా మారుతున్నటువంటి ఈ యొక్క బాధను చూడలేక ఆ యొక్క భక్తులందరూ కూడా చూసి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ యొక్క భక్తులందరూ కూడా కొంత ధన సాయము, వస్తు సాయము రూపేణ ఇచ్చి ఈ యొక్క దేవాలయం నిర్మిద్దాం అనుకున్నారు. అప్పుడు ఆ యొక్క కార్యక్రమానికి సుధాకర్ గారు ముందుబడి వారికి సహకరించినటువంటి ఈ పుర ప్రముఖులందరూ కూడా ఏదో రకంగా ఇసుక కానీ, ఇటుక కానీ, సిమెంట్ కానీ, ఐరన్ కానీ, అదేవిధంగా ఈ యొక్క మార్బుల్స్ దేవాలయం ఈ గణపతి దేవాలయం నిర్మించినారు. ఈ గణపతి నైరుతిలో పెట్టాలని వారు ఆ యొక్క వాస్తు శిల్పులు అయినటువంటి ఆ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి వచ్చి వారు ఈ విధంగా డిజైన్ చేసి ఈ దేవాలయం ఇట్లా నిర్మించాలి, ఇన్ని అడుగులు ఎత్తుపెట్టాలి అని చెప్పి ఆ యొక్క దేవాలయం పునఃప్రతిష్ఠ చేశారు. 2016లో ఈ దేవాలయాన్ని ఆ యొక్క నిర్మాణకు 6 నెలల్లోనే ప్రతిష్ఠ జరిగినది. ఎక్కడ కూడా ఇంత తొందరగా
ఈ ప్రతిష్టాపన జరుగుదో తెలియదు కానీ ఈ యొక్క గణపతి, నవగ్రహాలు, శివాలయము మరియు ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం కూడా ప్రతిష్ఠించబడినది. పురాతనమైన ఆంజనేయ స్వామి. ఆ విగ్రహానికి విశేషం ఏంటంటే ఒక దిక్కు శంకు, ఒక దిక్కు చక్రము, అదేవిధంగా చంద్రబింబము మరియు సూర్యబింబంతో ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహాన్ని పురాతనమైనటువంటి ఎప్పుడో 350-400 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు. తర్వాత ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించి ప్రతిరోజు కూడా నిత్యము అర్చన, అభిషేకము, అష్టోత్తరం జరుపుతున్నాము. అదేవిధంగా నేను కూడా ఆ యొక్క వెంకటాచార్య గారు ఉన్నప్పుడే నేను 2004లోనే ఈ దేవాలయానికి వచ్చాను. అప్పటి నుండి ఇక్కడనే చేస్తూ ఉన్నాను 20 సంవత్సరాలుగా. ఇదే విధంగా జరుపుకుంటూ పోతున్నాము. అదేవిధంగా ఎప్పుడైతే ప్రతి సంవత్సరము ఉగాది రోజున ముస్లింలు సోదరులు కూడా ఈ దేవాలయానికి వచ్చి వారి యొక్క మనోభిష్ట, వారికి ఉన్నటువంటి స్వామివారి యొక్క విశ్వాసంతో ఆ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయానికి వస్తారు. ఈ యొక్క ముస్లిం ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క ఆంజనేయ స్వామి రేస్ కోర్స్ హనుమాన్ దేవాలయము మలక్పేటలో ఉన్నటువంటి దేవాలయానికి ఉగాది రోజున ముఖ్యంగా ముస్లిం సోదరులు కూడా వస్తారు. ఈ దేవునికి అర్చన, అభిషేకం చేసుకొని వారి పేర్లు, గోత్రాలు ఉన్నాయి కాబట్టి వాళ్లకు పేర్ల మీద స్వామివారికి ఆ నారికేల, కొబ్బరికాయ, ఓ పండు, ఫలము సమర్పించి మనసులో కోరుకొని వెళ్తారు. వారి కోరిక కూడా నెరవేరుతుంది. ఇక్కడ కులాలకు, మతాలకు అతీతంగా స్వామివారికి అనుగ్రహం ఇస్తుంటారు. అదేవిధంగా ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం జరిగే ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటంటే ఉగాది రోజున ఆ యొక్క ఉగాది పచ్చడి తయారు చేసి స్వామివారికి అభిషేకము, అదేవిధంగా అలంకరణ చేసి ఆ యొక్క హిందూ సోదరులు, ముస్లింలు అందరూ కూడా వస్తారు. ఈ దేవాలయ తీర్థము ప్రసాదించుకొని వారి యొక్క నామాలతో ఉన్న గోత్రనామాలతో ఉన్నటువంటి ఆ సంవత్సరము వారికి ఏ విధంగా ఫలితాలు ఉంటాయో ఆ ఫలితాలను మమ్మల్ని అర్చకుడిని తెలుసుకొని వారి యొక్క మంచి చెడులు తెలుసుకుంటారు. అదేవిధంగా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు వచ్చే హనుమత్ విజయోత్సవం రోజు కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వస్తారు. కొన్ని వేల మంది వస్తారు. అదేవిధంగా ఆ రోజు స్వామివారికి అభిషేకము, అష్టోత్తరము, పంచామృతాల అభిషేకంగా, అదేవిధంగా నాగబలితో అష్టోత్తరాలు, వడమాలలు, పులిహోర, నానా విధమైనటువంటి పదార్థాలు, పంచభక్ష భోజ్యాలన్నీ కూడా నైవేద్యంగా పెడతారు. మధ్యాహ్నము అన్నదానం కూడా చేస్తారు. భక్తులు అధికంగా వచ్చి అన్నదానంలో పాల్గొంటారు. అన్నప్రసాదంలో పాల్గొంటారు. స్వామివారి యొక్క కృపకు పాత్రలవుతారు. సాయంత్రం పూట 6 గంటలకు పట్టణ నగర వీధిలో ఉన్నటువంటి 4 వైపులా ఉన్నటువంటి వీధులలో స్వామివారిని ఒక రథంపై వేంచేసి ఆ రథం ముందర ఈ యొక్క భక్తులు ఉన్నటువంటి ఈ యొక్క పట్టణంలో ఉన్నటువంటి భజన బృందాలు వారి గాత్రంతో భజనలు చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, అదేవిధంగా నాట్యం ఆడుకుంటూ, ఎగురుకుంటూ పోతూ ఉంటారు. తర్వాత ఈ యొక్క దేవాలయంలో మహాశివరాత్రి, మాస శివరాత్రి ఎట్లయితే వస్తున్నాయో ప్రతి నెలకు మహాశివరాత్రి రోజు కూడా విపరీతంగా భక్తులు వచ్చి ఆ యొక్క శివాలయానికి అభిషేకము, రుద్రాభిషేకము, నమకము, చమకము, అష్టోత్తరంతో ఆ యొక్క పూజ జరిపిస్తారు. అదేవిధంగా ఉపవాసంతో ఉంటారు. సాయంత్రం పూట ఈ యొక్క దేవాలయ కమిటీ వారు ఏం చేస్తారంటే పండ్లు, ఆ యొక్క కాలంలో దొరికేటువంటి ఆ పండ్లు ఏవైతే ఉంటాయో ఆ పండ్లను, పుచ్చకాయలు, అదేవిధంగా యాపిల్, తర్వాత సంత్రాలు, తర్వాత ఇవన్నీ కూడా తీసుకొచ్చి అదేవిధంగా బెల్లంతో ఉన్నటువంటి పానకాన్ని తయారు చేసి ఆ పానకాన్ని సాయంత్రం ఉపవాసం అయిన తర్వాత, సూర్యాస్తం అయిన తర్వాత కొంతమంది ఉపవాస దీక్ష తీసుకుంటారు. అప్పుడు వారికి ఆ యొక్క పానకము, ఆ పండ్లు ఇస్తారు. వారికి ఆ యొక్క వితరణ చేస్తుంటారు. తర్వాత ఈ యొక్క దేవాలయంలో కార్తీక పౌర్ణమి రోజున, కార్తీక మాసంలో వచ్చినటువంటి కార్తీక పౌర్ణమి రోజున చాలామంది, కొంతమంది ఒక 50 మంది 40 మందిని జంటలను కూర్చోబెట్టి ఉచితముగా దేవాలయం వారే దానికి సంబంధించినటువంటి పూజా ద్రవ్యాలు, ఫలాలు, పండ్లు, పంచామృతాలు తీసుకువచ్చి ఆ స్వామివారిని అక్కడ సత్యనారాయణ వ్రతం, సామూహిక సత్యనారాయణ వ్రతం కూడా జరిపిస్తూ ఉంటారు. అదేవిధంగా శివరాత్రి, ఉగాది, హనుమత్ విజయోత్సవం, తర్వాత కార్తీక మాసంలో వచ్చినటువంటి కార్తీక పౌర్ణమి రోజున దీపాలు, కోటి దీపాలు, 365 రోజులు ఉన్నటువంటి ఆ యొక్క సంవత్సరం మొత్తం కూడా వెలిగించని వారు ఎవరైతే ఉంటారో ఆ రోజు అందరూ వచ్చి దీపాలంకరణ చేస్తారు, ఆరాధన చేస్తారు. ప్రతిరోజు కూడా ఆ కార్తీక మాసంలో వచ్చినటువంటి ప్రతి సోమవారం, ప్రతి మంగళవారం, ప్రతి శనివారం కూడా ఈ యొక్క దేవాలయంలో ప్రత్యేకంగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. శ్రావణ మాసంలో కూడా శ్రావణ పౌర్ణమి, అదేవిధంగా శ్రావణ మాసంలో శుక్రవారాలు, సోమవారాలు,
అదేవిధంగా శనివారాలు మంగళవారాల్లో కూడా విశేషమైన పూజలు జరిపిస్తుంటాము. ఈ విధంగా ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పాత మలక్పేట ఓల్డ్ మలక్పేటలో ఉన్నటువంటి రేస్ కోర్స్ రోడ్ హనుమాన్ దేవాలయం అంటే చాలామందికి తెలుసు. ఈ పట్టణమే కాకుండా ఇక్కడ వచ్చి చదువుకొని ఉద్యోగాలు చేసి విరమణ అయ్యి తర్వాత లేదా ఉద్యోగరీత్యా హైదరాబాద్ అమెరికాలోనో బెంగళూరులో బాంబేలోనో లేకుంటే ఎక్కడైతే ఉంటారో మద్రాసులో కానీ లేకపోతే ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ అనకుండా అందరూ ఇక్కడ ఆంధ్ర వాళ్ళు కానీ తెలుగు వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడ ఉన్నాయి ఉద్యోగరీత్యా ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కానీ వాళ్ళు ఎక్కడైనా వెళ్ళిపోతే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ 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 యొక్క గ్రామానికి వారి యొక్క గ్రామానికి మళ్ళీ వెళ్ళిపోయినా కానీ ఏదో సందర్భంగా వచ్చి ఈ దేవాలయంలో వారు 40 సంవత్సరాల కింద వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వచ్చి దేవాలయంలో అప్పుడు మేము ఇక్కడ పెరిగాము, ఇక్కడ పుట్టాము, ఇక్కడ చదువుకున్నాము, ఇక్కడ ఉద్యోగాలు చేశాము, ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ వచ్చాము. స్వామివారి యొక్క కృప, స్వామివారి కోరుకుంటే ఏదైనా కోరుకుంటే అది కోరిక ఎంబడే నెరవేరుతుంది. ఆ కోరిక నెరవేరిన తర్వాత ఆ భక్తులు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు వచ్చి అభిషేకము, అష్టోత్తరము, సింధూరము ఈ విధంగా వారు స్వామి వారికి పూజ చేస్తుంటారు. వారి కోరిక కూడా స్వామివారు త్వరగానే విజయం సాధిస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క పాత మలక్పేటలో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలోకి వచ్చి స్వామివారిని మనసులో ఏమైనా కోరుకుంటే ఆ కోరిన కోరిక నెరవేరుతుంది. వారి కోరిక నెరవేరిన తర్వాత స్వామివారికి కూడా పూజా కార్యక్రమాలు జరిపించుకున్నట్టయితే వారి కోరిక నెరవేరుతుంది, మనోవాంఛ సిద్ధిస్తుంది. శుభగం శుభం. ఆంజనేయ స్వామి భగవానికి జయ బలో, ఆంజనేయ స్వామి భగవానికి జయ బలో, ఆంజనేయ స్వామి భగవానికి. అంజవం మారుదల్లి వేగం జితేంద్రియం బుద్ధిమతామరిష్టం వాతాత్మజం వాడరాయుధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయ బలో శ్రీ ఆంజనేయ స్వామి. రాజు అనే భక్తుడు వారి భద్ర బృందంతో ఈ ధనుర్మాసం మొత్తం కూడా ఇంకొక విశేషం ఏంటంటే మర్చిపోయాం, ప్రతి సంవత్సరం వచ్చే ధనుర్మాసంలో డిసెంబర్ 15వ తేదీ నుండి జనవరి 16వ తేదీ కనుమ వరకు కూడా ఇక్కడ పురాతనం ఒక 50-60 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల ఒక 90 సంవత్సరాలు అనుకోండి, 90 నేను వచ్చే 20 సంవత్సరాలు అవుతుంది. ఒక 90 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలతో ఈ యొక్క దేవాలయం ప్రతినిత్యం కూడా అంటే ప్రతి సంవత్సరం వచ్చే ధనుర్మాసంలో అమ్మవారు గోదాదేవి ఆ యొక్క ధనుర్మాసం జరిపిస్తారు. కాబట్టి ఇక్కడ భజన బృందము ప్రతిరోజు కూడా ఉదయాన్నే 4 గంటలకు లేచి నగర సంకీర్తన చేసి దేవాలయం దగ్గర ప్రారంభిస్తారు. మళ్ళీ 4 గంటలకు బయలుదేరి ఉదయం 7 గంటల వరకు మళ్ళీ దేవుడి దగ్గరికి తిరిగి వచ్చి పిల్లలు పాపలు పెద్దలు చిన్నలు అనే భేదం లేకుండా ముసలి ముతకాలను తేడా లేకుండా అందరితోటి నగర సంకీర్తన నెల రోజులు నగర సంకీర్తన చేస్తారు. ఆ గోదాదేవి నమైదమిదం భూయ ఏవాస్తు భూయ గోదాదేవి యొక్క అనుగ్రహం కూడా వారికి ఉంటుంది. భూనిలా సమేత వెంకటేశ్వర స్వామి, సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి, పార్వతీ పరమేశ్వరులు శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహము వారికి ఆ భజన చేసే భక్తులకు పిల్లలకు పిల్లలకు పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా అనుగ్రహం పొందుగాక. సహస్రనామ తత్తుల్యం రామనామ రారణే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత ఆధాఢ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణామి వేద్ భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షాకిరి నాగిరి చోర సర్పాది ఉపద్రవాది పీడాపరిహార సంపూర్ణ ఆంజనేయ అనుగ్రహ ప్రసాద సంపూర్ణ ఆరోగ్యవస్తు. ఈ టెంపుల్ నిర్మాణం గత 500-600 సంవత్సరాల పాత టెంపుల్. ఇది ఇంచుమించు చిన్న టెంపుల్ ఉండే, ఇక్కడ పెద్దగా ఇండ్లులోకి టెంపుల్. అప్పట్లో ఒక చిన్న దేవాలయం ఇది. ఆ దేవాలయంలో పెట్టిన దీపము ఇక్కడ రోడ్డు పైన కనిపిస్తే అక్కడి నుంచి ఉన్న వాళ్ళకి ఇక్కడ కనిపించేది ఏది, ఆ చెదరడికెంచి వచ్చే వేవికెంచి వచ్చే భక్తులకు ఈ గుడిలో పడే దీపంతో ఇక్కడ రోడ్డు పైన వెళ్తురు పడేది. అప్పట్లో స్ట్రీట్ లైట్ లేకుంటుండే, అంత పాత గుడి టెంపుల్ ఇది. నేను పుట్టి పెరిగిన నుంచి మేము కంటిన్యూ వస్తున్నాము. ఇది మా తండ్రులు అప్పటి నుంచి రెగ్యులర్గా గుడికి వచ్చేది. చిన్న టెంపుల్ ఉండే అప్పట్లో. ఇది బిఎం రాజ్ అనే మా కార్పొరేటర్ ఆయన ఒకసారి దీన్ని కొద్దిగా టెంపుల్ని మేము ఫోటోలు చూపిస్తాము, కొద్దిగా టెంపుల్ని విడుతూ చేసారు. దాని తర్వాత మేము 97-98 నుంచి మేము నిర్మాణం తీసుకోవడం డెవలప్మెంట్కు
టెంపుల్ చైర్మన్గా మేము తీసుకోవడం జరిగింది. ఈ టెంపుల్ని కొత్తగా తీసుకున్నప్పుడు చాలా పాతగా అయిపోయింది అప్పటికి. ప్రతి ఇయర్ సున్నం వేయడము, వాళ్ళు జరిగిపోవడం, సున్నం వేయడం అనేది ఇంత పెద్ద లావుగా అయిపోతే దాన్ని మేము తీసుకొని మొత్తం గీకిపించి నీట్గా చేసినాం. చేసినాక 2005, 6, 7లా రోడ్డు పెరిగింది, గుడి డౌన్ అయిపోయింది. ఆ రోడ్డు పెరగడంతో గుడి లోపలికి వాటర్ కంప్లీట్గా నీళ్ళు లోపలికి వచ్చేస్తుండే. ఈ వర్షం పడ్డ నీళ్ళు, చెప్పులు, బురద విడద అంతా గుడిలోకి వచ్చి ఇప్పుడున్న హనుమంతుకి ఈ నడుము వరకు కంప్లీట్ నీళ్ళు నిండిపోతుండే. మేము ఒక 4-5 టైమ్స్ అట్లా చూసి మాకే ఇంత పెద్ద గుడికి మనము ఈ దిశ ఎందుకని ఆలోచనతో మేము, మా కమిటీ మెంబర్స్, మా లక్ష్మణ్ గారు, అమర్నాథ్, నరసింహన్న, మా కమిటీ సభ్యులందరం ఒకసారి కూర్చొని దీన్ని ఎట్లా చేద్దామన్న ఆలోచనతో డిస్కషన్ చేసి మేము అందరం దీన్ని పునర్నిర్మిద్దామన్న ఆలోచనకు వచ్చి ఎండోమెంట్ నుంచి పర్మిషన్కి పోయి, సో పర్మిషన్ పోయినప్పుడు మాకు కొంతమంది ఇక్కడ ఉన్న స్థానికుల నుంచి అభ్యంతరం వచ్చింది. ఎట్లాంటి అభ్యంతరం అంటే, మీరు ఇంత పెద్ద విగ్రహం పెట్టొద్దు అని ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే గారు అబ్జెక్షన్ చేసి పోలీసు వాళ్ళని ఇక్కడ ఆపి చేయడంతో కొన్ని రోజులు మేము ఒక 2-3 ఏళ్ళు దీని ప్రాసెస్ని మళ్ళీ ఆపేసుకొని ఎండోమెంట్ నుంచి పర్మిషను, మున్సిపల్ నుంచి పర్మిషను తీసుకొని దీన్ని పునర్నిర్మించుకోవడం జరిగింది. అప్పట్లో మా తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ రాగానే ఇమ్మీడియట్లీ పర్మిషన్ ఇచ్చింది. మాకు పర్మిషన్ ఇవ్వడంతో దీన్ని ఎట్లాంటి ఆటంకం లేకుండా ఇక వర్క్ స్టార్ట్ చేసినాం. వర్క్ స్టార్ట్ చేసేటప్పటికి కంప్లీట్ జీరో చేసి దీని నిర్మాణం కావాల్సిన డబ్బులు ఏ విధంగా చేసుకోవాలనుకున్నప్పుడు మేము మాకున్న బస్తీ వాసుల దగ్గరికి అందరి దగ్గరికి పోయి మేము ఈ విధంగా టెంపుల్ కడుతున్నామంటే బస్తీ వాసులు ప్రతి ఒక్కళ్ళు మాకు సహకరించారు, మాకు సపోర్ట్ చేసారు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు అనేది ఇక్కడ నేమ్ బోర్డు మీద పెట్టి ప్రతి ఒక్క రూపాయిని లెక్క చూపించినాం. ఇక్కడ అమౌంట్ అనేది ఒక లెక్క వచ్చింది మాకు. ఇక్కడ అమౌంట్ మాకు దాతలు ఇచ్చిన విరాళాలు కంప్లీట్గా ఈ వర్క్ చేయడానికి కావాల్సిన అమౌంట్ దాతలు ఇచ్చారు. దీన్ని పునర్నిర్మాణం గురించి మేము ఇంతవరకు ఒక స్టెప్లో తీసుకొచ్చినాం. రెండో స్టెప్ వచ్చి ఈ నవగ్రహాలు వచ్చి వీళ్ళు ఇచ్చారు, మణికొండ వాసులు వాళ్ళ ఫ్యామిలీ ఇంతమందము మణికొండ వాసులు ఇచ్చారు. మిగతాది అనేది మిగతా దాతలు ఇచ్చారు. ఈ వర్క్ అనేది 13లో స్టార్ట్ చేసినాం. 13లో స్టార్ట్ చేసి 14లో కంప్లీట్ చేయడం జరిగింది. ఈ గుడిని కంప్లీట్గా శాస్త్ర ప్రకారంగా నిర్మాణం చేయడం జరిగింది. శాస్త్ర ప్రకారంగా చేసేటప్పుడు మా టెంపుల్ అయ్యగారు, మా సంపత్ గారు, మా లక్ష్మీ గారు, మా ఈఓ గారు వేణుగోపాల్ ఉండే ఆయన, మా గుడిలో ఇద్దరు నాగరాజు కానీ మా సంపత్ గారు కానీ వీళ్ళు ఉండి మాకెంతో సపోర్ట్ చేయడం జరిగింది. వీళ్ళు సహకారంతో ఈ రోజు వరకు దేవాదాయ శాఖ నుంచి మాకు సపోర్ట్ అంటే ఓన్లీ పర్మిషన్ వరకే వాళ్ళు ఇచ్చింది, ఎట్లాంటి మనీ రూపంలో కానీ ఇవ్వలేదు దేవాదాయ శాఖ. ఈ టెంపుల్ నిర్మాణానికి చాలా కష్టపడ్డాము మేము, మా కమిటీ సభ్యులము. ఈ రోజు వరకు మేము ప్రతి సంవత్సరము నిర్మాణం మట్టుకు మేము ఖచ్చితంగా ఏదో మన సొంత ఇల్లు కట్టుకుంటే ఎట్లా పనిచేస్తామో ఆ విధంగా పనిచేస్తాం. మనం ఒక 6 నెలల్లో ఇల్లు ఎట్లా కట్టుకుంటామో మేము ఈ టెంపుల్ని ఆగకుండా మాకు ఇచ్చే దాతలు కానీ ఖచ్చితంగా ఇచ్చారు. 6 నెలల్లో టెంపుల్ నిర్మాణం చేసుకొని మన ఎండోమెంట్ మినిస్టర్ అప్పట్లో ఇంద్రకరణ్ రెడ్డి, హోమ్ మినిస్టర్ గారు నాయన నరసింహారెడ్డి గారిని పిలిచి టెంపుల్ నిర్మాణం ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మాకు అప్పటి నుంచి వాళ్ళ సపోర్ట్ ఉంది. టెంపుల్కు చిన్న చిన్న ఆటంకాలు వచ్చినవి మాకు బీఆర్ఎస్ నుంచి సపోర్ట్ ఉండే, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా
ఈ టెంపుల్ నిర్మాణంలో చాలా మా కమిటీ సభ్యులు కానీ మేము కానీ చాలా కష్టపడ్డాము. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేవాలి, ఇసుక కానీ కంకర కానీ ప్రతిదీ కష్టపడి తీసుకొచ్చి చేయడం జరిగింది. విగ్రహ ప్రతిష్టకి ఒక చిన్న ప్రత్యేకత ఉంది. విగ్రహాన్ని లేపట్టడానికి ట్రై చేస్తే ఒక 50 మంది కలిసినా లేవలే. పొద్దున్న మళ్ళీ మా అయ్యగారు మేమందరం మళ్ళీ వచ్చి గోవుని పట్టుకొచ్చి తోకతోని పూజలు చేసి లేబడితే లేచింది విగ్రహం. అంత పవర్ఫుల్ విగ్రహం ఇది. ఈ విగ్రహానికి నాకు తెలిసినట్టు మేము చూస్తుంటాం, కొంతమంది భక్తులు సికింద్రాబాద్ నుంచి కానీ ఎల్బీ నగర్ నుంచి ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వస్తారు భక్తులకు. ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట. కోరుకున్న కోరికలు తీరుతాయి. ఇక్కడ వచ్చినాక అనుకునే చేస్తే ఒక 5 శనివారాలు, ఎన్ని శనివారాలు, 11 శనివారాలు చేస్తే ఖచ్చితమైన మనం అనుకున్న కంపల్సరీ ఫలితాలు ఉంటాయి. అందుగురించే ఓల్డ్ మలక్పేటలో హనుమాన్ టెంపుల్ అంటే రేస్ కోర్స్ రోడ్లో మన పెద్ద టెంపుల్ ఇది ఒక్కటే. సో దీనికి ప్రత్యేకంగా భక్తులు చాలా దూరం నుంచి వస్తారు. రాత్రి ప్రత్యేకంగా ఇక్కడ పూజలు చేస్తాము. దీనికి ప్రత్యేకంగా మా దగ్గర ఎక్కడ పంచలేని ప్రసాదాలు కానీ వాళ్ళు ఒక్క పొద్దుచ్చినప్పుడు ప్రత్యేకంగా పానకం కానీ ప్రత్యేకంగా పండ్లు ఫ్రూట్స్ పంచుతాం పెద్ద ఎత్తున. ఇంచుమించు ఆ రోజు ఒక 2000 మంది పబ్లిక్ వస్తారు గుడికి. నెక్స్ట్ మా దగ్గర హనుమాన్ జయంతి ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే ఓల్డ్ మలక్పేట ఎక్కడ చేయనట్టు ఇదే ప్రత్యేకంగా వస్తుంది గుడికి. దీనికి అదే ఎక్కడ ఈ ఓల్డ్ మలక్పేట కాకుండా ఎల్బీ నగర్ వరకు ఇంచుమించు ఎవరు అంత పెద్ద ఎత్తున చేయము. మా దగ్గర పెద్ద ఎత్తున అవుతుంది. మేము చెప్పుకోవడం కంటే మీరు వీడియోలు చూపిస్తాము చూడండి. మళ్ళీ మా దగ్గర కార్తీక పౌర్ణమి రోజు సాంబిక రథాలు ఒక 40-50 రథాలు ఉచితంగా చేస్తాం. ఎట్లాంటి రూపాయి కానీ పంతులు కానీ ఎవరికి ఏం ఆశ పడకుండా రథాలు చేపించి వాళ్ళకు భోజనాలు పెట్టి వాళ్ళకు మా అయ్యగారితో ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళకు అనుకున్న కోరికలు తీరాలని కంపల్సరీ ఇట్లా మేము ప్రతి 3 పండుగలు కంపల్సరీ ఫెస్టివల్ పెద్దగా చేస్తాం ఇక్కడ ఈ హనుమాన్ టెంపుల్లో. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మనము ఓల్డ్ మలక్పేటలోని ప్రసిద్ధి చెందిన శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్లో ఉన్నాము. ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మనం చూడొచ్చు, ఇంతకుముందు చెప్పిన టెంపుల్ కమిటీ వాళ్ళు కానీ టెంపుల్ ఫౌండర్స్ కానీ చెప్పినట్టు ప్రకారం హనుమాన్ విగ్రహం ప్రతిష్ట గురించి కానీ ఈ టెంపుల్ యొక్క పునర్నిర్మాణం గురించి చాలా ప్రత్యేకంగా చెప్పినారు. ప్రత్యేకంగా ఈ గుడికి చాలా ప్రత్యేకత ఉంది. వివిధ హైదరాబాద్ జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు చాలామంది సందర్శిస్తూ ఉంటారు. శివలింగం అనేది 4 ఫీట్ల లోపలికి ఉంటుండే. అంటే భక్తులకి ఎంత ఇబ్బంది అవుతుండే అంటే వాళ్ళు కిందికి మోకాళ్ళ మీద కూర్చొని శివలింగాన్ని అభిషేకం చేయాల్సి వస్తుండే. మీరు పునర్నిర్మాణం తర్వాత చూడొచ్చు, అక్కడి నుంచి ఇక్కడికి మనం పునర్నిర్మాణం చేసుకొని శివలింగాన్ని ఇప్పుడు భక్తులకి సులభంగా అభిషేకాలు జరిగేటట్టు చేసినాము. ఈ ఆలయానికి మరొక ప్రత్యేకత ఉంది ఏంటంటే ఇక్కడ ఇప్పటి నుంచి కాదు, మేము 3rd 4th జనరేషన్ దానికన్నా ముందు నుంచి మా తాతలు కానీ మా పూర్వులు కానీ నుంచి ఇక్కడ వచ్చి హనుమంతుని దర్శించుకుంటున్నారు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ ఓల్డ్ మలక్పేట్ హనుమాన్ దేవాలయము చాలా 100 ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయం ఇది. ఈ గుడిలో హనుమంతుని విగ్రహమే కాకుండా ఇక్కడ నవగ్రహాల విగ్రహాలు, అక్కడ గణపతి స్వామి విగ్రహము, అట్లనే లింగాలది కూడా శివలింగాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా చాలా శిథిలావస్థలో ఉండే ఇంతకుముందు. ఈ ఓల్డ్ మలక్పేట్ వాస్తవ్యులు అందరు కలిసి సమైక్యంగా ఈ గుడిని డెవలప్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారకులు మన సుధాకర్ గారు దగ్గరుండి దీని పర్యవేక్షణలో అన్నీ చూసుకోవటం జరిగింది. ఈ గుడిలో ప్రత్యేకంగా ప్రతి ఏడాది హనుమాన్ జయంతి రోజు పెద్ద ఉత్సవం చేస్తాము. ఆ రోజు అన్నదాన కార్యక్రమము, తర్వాత పొద్దున్నుంచి హోమాలు అవి కూడా జరుగుతాయి. ఈ హనుమాన్ జయంతి ఉత్సవమే కాకుండా గణేష్ నవరాత్రులు కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. పొద్దునే హోమ కార్యక్రమంతో మొదలుపెట్టి నైవేద్యము అర్చన కార్యక్రమాన్ని దిగ్విజయంగా వచ్చేసాయి. అట్నే శివరాత్రి రోజు ఇక్కడ పండ్ల పంపిణీ కార్యక్రమం కూడా చేయటం జరుగుతుందన్నమాట.
సో ఈ దేవుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే అన్ని కోరికలను తీర్చే ఆ, స్వామి. ఆ స్వామి ఇక్కడ మా దగ్గర ఉండి మా భక్తజనులందరినీ ఆశీర్వదించి చాలా సంతోషంగా ఉంచడం జరుగుతుంది అన్నమాట. అందుకే భక్తులు ఈ గుడికి కూడా శనివారం మంగళవారం అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం జరుగుతుంది అన్నమాట.